ప్రపంచంలోని భాషల్లో చాలా భాషలు లోకలైజేషన్ పరంగా చాలా అభివృద్ధి చెందున్నాయి. ఏ విధంగా అభివృద్ధి చెందున్నాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అని ఆ భాషల్లో అనువదించబడ్డాయి. అలాగే ఇంటర్నెట్లో ఉన్న విశేషాలు, సంగతులు, వార్తలు, బ్లాగులు ఇవి వెతకడానికి ప్రతి భాషకి చక్కగా పనిచేసే సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. కానీ తెలుగుకు మాత్రం ఈ లోపం స్పష్టంగా కనబడుతోంది. అలాగే మిత్రులతోనూ బంధువులతోనూ చాటింగ్ చేసుకునేటప్పుడు చక్కటి తెలుగు పదాలని టైమ్స్ న్యూ రోమన్ స్క్రిప్ట్ లో టైప్ చేసుకోవాల్సిన దుర్దశ తెలుగు భాషకు వచ్చింది. తెలుగు వికీపీడియా కూడా చాలనే ఆర్టికల్స్ తో జీవితం నెట్టుకొస్తోంది. చాలా మంది బ్లాగర్స్ కి తెలుగులో రాసే సత్తా ఉంది, కానీ ఎందుకో రాయలేకపోతున్నారు. ఈ దుర్దశ నుండి తెలుగు భాషను మనం ఎలా బయటపడేయగలం అన్నది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం తెలుగులోని ఇంగ్లీష్ పదాలని వాడడం మానేయాలని, లేక మన ఆపరేటింగ్ సిస్టమ్లన్నీ తెలుగులోనే వాడాలని కాదు. అది అవివేకం అవుతుంది, మొదటికే మోసం అవుతుంది. తెలుగులో బ్లాగ్ చేయమని ప్రోత్సహించినా నా మాట వినేవాళ్ళు ఎక్కువ ఉండరు. ఇంటర్నెట్ లో తెలుగు భాష వైభవం మనకి కనపడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఎవరం తెలుగు కీబోర్డులు వాడం కనుక. ఇంకో కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ట్రాన్స్లిటరేషన్ టూల్స్ లో టైప్ చేయడం అంటే నల్లేరుపై నడకే. ఈ విషయాన్ని మీకు స్పష్టంగా ఈ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతం ఉన్న టూల్స్ లో మీరు తెలుగు రాయాలంటే కొన్ని నిబంధనల ప్రకారమే రాయాలి. ఇష్టం వచ్చినట్టు రాస్తే మీరు రాసినది తప్పులు తడకవుతుంది. ఉదాహరణకి ఒక అచ్చును సాగదీయాలంటే క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే తెల్లవారిపోతుంది. అందువలన తెలుగులో రాసే ఆసక్తి చాలా మందికి కలగకుండా పోతుంది. కానీ తెలుగు భాష చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే అవకాశం గూగుల్ ఈవేళ మనకు ఇచ్చింది. మనం కంప్యూటర్లో తెలుగు వాడే విధానాన్ని గూగుల్ ట్రాన్స్లిటరేషన్ IME అనే ఒక టూల్ శాశ్వతంగా మార్చివేయబోతోంది. ఈ టూల్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనం ఏ అప్లికేషన్ లోనైనా దీన్ని వాడుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఈ టూల్ ని ఎలా వాడాలో, ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఈ వీడియోలో స్పష్టంగా చూపిస్తాను. తెలుగు భాషను ప్రోత్సహించడంలో మీరు చేసే ఉడత సాయం బ్రహ్మాండమైన మేలు చేస్తుందని మీకు గుర్తు చేస్తున్నాను. అందుకని నేను మనవి చేసేది ఏంటంటే సాటి తెలుగు వారితో చాటింగ్ చేసేటప్పుడు తెలుగులోనే మాట్లాడండి. ఈ టూల్ కొన్ని తప్పులు చేయవచ్చు, అయితే ఇందులో పర్సనలైజ్ చాయిసెస్ అనే ఒక సౌకర్యం వలన దిద్దుబాట్లను గుర్తుపెట్టుకోగలదు. అంటే దీనికి కాస్త ట్రైనింగ్ ఇస్తే ఇది విజృంభించి పనిచేస్తుంది. దీనిలో ఉన్న ఒకే ఒక లోపం ఏంటంటే ఇంగ్లీష్ లోకి మారడానికి Ctrl+G నొక్కాల్సి ఉంటుంది. ఇది కొంతమందికి అసౌకర్యంగా అనిపించవచ్చు. తెలుగు స్క్రిప్ట్ రాని కొందరిని అతి త్వరగా నేర్చుకోమని ప్రోత్సహిస్తున్నాం. గూగుల్లోని తెలుగు వారి అండతో విడుదలైన ఈ ట్రాన్స్లిటరేషన్ టూల్ ని దైనందిన జీవితంలో వాడడం చురువు చేయండి. ఈ మాత్రం చేయగలిగితే మీరు తెలుగు భాషకి చెప్పలేని మేలు చేసిన వారు అవుతారు. ధన్యవాదాలు.